అదైనా ఇప్పుడు బండ్లు పోతానాయి బండ్లకి వెళ్ళిపోతాను మనసులో నడతలేము వెనకటోలే చేయి వెంటనే చేసి పోతాను మేము అది మాకు మమ్మల్ని ఏం జడగొట్టలే మాకు రోడ్లు సౌలభ్యం చేసిండు మేము పోతాను మమ్మల్ని ఏం జడగొట్టలేదు ఇటు అటు ఇల్లు ఇళ్ళకి వెళ్ళి బయట పోతే ఇటు చంపేది ఇటు చంపేది ఇటు చంపేది అటు చంపేది ఎట్లా బైకులు పోతాయి బండ్లు పోతారు వెంటనే చేసి బాగా చేసి ఊరుకు సౌలత్ గాని ఇప్పుడు మరి మంచిగా అయితే గొడ్డు ఎద్దు దిగబడకుండా పోతాను వస్తాను మా ముసలి అయితే ఆడుకొని మంచిగా కడతాను మమ్మల్ని ఎవ్వరు బెదిరియలేదు మమ్మల్ని ఎవ్వరు చేయలేదు మా భూములు మేమే ఇచ్చినాం మాకు రోడ్డు కావాలన్నాం పట్టా భూములే మమ్మల్ని అధికారంగా ఖరాబ్ చేసింది ఏం లేదు మాకు రోడ్డు కావాలన్నాం రోడ్డు ఇచ్చిండు రోడ్డు పెట్టిండు చేసిండు సార్ అనవసరమైన నిందలు మీద పెట్టి అట్లా మోసాలు చేసడం అనేది లేదు ఇక్కడి నుంచి అక్కడి వరకు పట్టా భూములన్నీ మేము అందరం కావాలని ఇచ్చినాం కావాలనే రోడ్డు తెచ్చుకున్నాం తెచ్చి పెట్టింది హరిబాబు అది ముచ్చట చెప్పండి మనకు రోడ్డు మంచిగా కావాలని దారి చేసుకున్నాం చేయి వెంటనే చేసి సార్ పోయి రోడ్డు మాది ఇక్కడికి వెళ్ళి అక్కడికి 20 గుంటల పొడుగుల 5 గుంటల భూమి నాకు పోయింది 5 గుంటల భూమి పోయినా మంచిదే కానీ మాకు బాట ఖచ్చితంగా ఉండాలి నాయన ఉండాలి నాయన అని అడిగినాం హరిబాబును అడిగినాం నాయన అని అడుగుతా సరే పోతే మళ్ళీ నీకు గింత పొడుగు పోతాను కదా బాబు అంటే పోయినా మంచిదే బిడ్డ అన్న పాట పొంటి ఇన్ని సరదాకా నాదే ఉన్నది గుడ్డం నాది పోయింది ఖచ్చితంగా అన్నీ నా గుడ్డం కానీ అవసరం బొమ్మ ఉంటే ఆ బొమ్మతో ఒక 8 రోజులు వదిలిపెట్టుకున్నాం ఆయన అంత కొడితే 2 పగ్గాల పొడుగు పోలే ఆయన ఆపిండు ఆయన ఆపినా గానీ మనం ఆగినా కానీ 8 రోజులు ఆపినాక కూడా అట్లా బరాబరి తీసినాం ఇప్పుడు మరి ఆయన చేసింది తప్పారా ఇట మన భూములు భూములు ఆయన ఏం తప్పు చేయలే అని బాబు ఆయన అంతా కొడితే 2 పగ్గాల పొడుగు కూడా లేదు 2 పగ్గాల పొడుగు లేకుండా ఆయన ఆపిండు ఆపినా కానీ అవసరం లేదు ఎవరు ఆపారు హరిబాబు ఈ రాంబాబా అది అవసరంలో పడాలి ఆపిండు బొమ్మ ఆపితే హరిబాబు అది మీ ఒక్కదే ఆగుతుందా ఖచ్చితంగా కానీ 8 రోజులు మేము అందరం వచ్చి సంతకాలు పెట్టినాక ఆయన కూడా అప్పుడు వదిలిపెట్టాడు అంత తీసి పెట్టిండు బరాబ్బా అదే హరిబాబు ఏం తప్పు చేయలే మేము అందరికి న్యాయం చేసిన మనిషే హరిబాబు మాకు రైతులం అందరం కలిసి మాకు రోడ్డు కావాలని అడిగితే రోడ్డు తెచ్చిండు రోడ్డు తెచ్చిన తర్వాత మాకు రోడ్డే కానించాలి ముగ్గు పోసుకుంటా 2 రోజులు తిప్పలు పడితే ఫస్ట్ రోడ్డు ఆగాలి అంత పెద్ద రోడ్ వద్దంటే 60 ఫీట్ల రోడ్ వద్దంటే 50 ఫీట్ల రోడ్ అయినా కావాలన్నాం వచ్చినాక అక్కడి నుంచి మనిషికి 10 గుంటలు 20 గుంటల భూమి మాకు రోడ్డు కావాలని హరిబాబు దగ్గర పోయినా ఎవ్వరి దగ్గర పోయినా ఎవ్వరు చేయలే హరిబాబు అన్నాడు అంటే మామ నువ్వు ఒక్కని అయితే కాదు మీ రైతులంతా రారి మీరు రైతులంతా వచ్చినాక మీరు సంతకం పెట్టుర్రి నేను రోడ్డు తీపిస్తా అన్నాడు అన్నాక మా రైతులమంతా కూడి అందరం మాడి చెట్టు కాడ అక్కడ కూడి సంతకాలు పెట్టించి రోడ్డు పెట్టిస్తే 60 ఫీట్లు పెట్టు అన్న 60 ఫీట్లు అయితే అందరికి చూసాను మామ అన్నాడు 50 ఫీట్లు పెట్టిండు 50 ఫీట్లు పెట్టినాక పోయేదే మా భూమి ఎక్కువ ఎవ్వరిది పోతలేదు నువ్వు 60 ఫీట్లు పెట్టు రోడ్డు మంచిగా ఉండాలి మాకు నువ్వు చేసినందుకు మంచిగా అందం ఉండాలి రోడ్డు ఎవరు చూసినా మెచ్చుకోవాలి అని చెప్తే పెట్టిండు 50 ఫీట్లు పెట్టిండు 50 ఫీట్లు పెడితే ఇక ఇదంతా అయింది అయినాక ఇలా పోయే భూమి ఒక బొమ్మరెడ్డిలో ఎక్కువ పోతుంది కంచర్ రవిది ఎక్కువ పోతుంది మాది ఎక్కువ పోతుంది మన వడ్ల రవిది మన బండ సల్ల రవిది ఎక్కువ పోతుంది పోని అని మేము నిలబడి సంతకాలు పెట్టినాం 20 గుంటల భూమి కూడా బండ రాయమాలు కూడా సంతకం పెట్టిండు 20 గుంటల భూమిలో మొత్తం చేనుపొడి పోతాంటి కూడా అట్లా కూడా ఒప్పుకొని మేము రోడ్డు పెట్టించుకున్నాం ఇది మేము చేసింది హరిబాబు ఏమైనా అన్యాయం చేయలే మాకు మంచి మేలే చేసిండు కానీ రోడ్ ఇట్లే ఉన్నాయి అప్పుడు ఇట్లా ఇదే తారీఖు ఉండే రోడ్డు ఎక్కడ మొక్కలు మాటి బుధరలు దిగవాడి పోతా అంటే మా బాధకే మేము చెప్పుకుంటే ఇట్లా చేసిండు మరి ఇది ఇట్లా కేసు పెట్టుడు కరెక్ట్ అని ఇప్పుడు ఆయన పెట్టిన దానికి భూమి ఉన్నదా ఆయన జామాయిలి ఆక్రమించిండు కేసు పెట్టిండు కదా అనిల్ కుమార్ ఇప్పుడు అది మరి అది ఎంతవరకు పాత బాటే
అక్కడికి జనగామని కాడికి వెళ్తుంది. పాత బాట అది వెనకటి నుంచి గొడ్ల రత్త అది గొడ్ల రత్త వెనకటి సంది గొడ్ల రత్తకు తీసిండు. వాడు చెట్టు పోలే గిట్టు పోలే పాత రత్తకే తీసిండు. అందరికి చేనులకే న్యాయం చేసిండు తప్ప ఎవరికి అన్యాయం చేయలే. కాసింపల్లలో మాకు జనాలకంటూ సౌకర్యం చేసిన వ్యక్తి అనేటోడు ఎవడూ లేడు. ఆ రోజుల్లో దరిదాపుగా ఒక 4 మంది ఎమ్మెల్యేలను చూసిన నేను. చార్సాప్ ఎమ్మెల్యే అని చూసిన, చార్సాప్ కన్నా ముందు పోతరా సారా ఎమ్మెల్యే అని చూసిన, బుజ్జపల్లి రాజయ్య అని చూసిన, సారా రాణిని చూసిన. ఆ తర్వాత మా కాసింపల్లెకు సౌకర్యం జరగడానికి కారణం ఫస్ట్ స్పీకర్ సాబ్, తర్వాత మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి స్టార్టింగ్ చేస్తే కొత్త హరిబాబు అనే వ్యక్తి మాకు వైస్ చైర్మన్ అయినా కూడా అతను మేము కావాల్సుకొని ఏ రోడ్లు పెట్టాలి ఏ రోడ్లు చేయాలంటే కూడా ఆ రోడ్లే చేసిండు. రైతులకు కానీ అనుకూలంగా జనాలకు కానీ సౌకర్యమైన పనులు చేసిండు. ఒకటేంటంటే స్వార్థంగా ఒక 100 మంది మేము కార్యకర్తలు ఉన్నా కూడా కార్యకర్త అనేటువంటి ఎవరికి స్వార్థంగా రూపాయి పని చేయకుండా రైతులకు ఇలా ఎవరికైతే సౌకర్యం జరుగుతుంది ఎవరికైతే న్యాయం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఆలోచించి ఈ కాసింపల్లెలో ఈ మఠం రోడ్డు అనేది పెట్టిండు. మఠం రోడ్డు అనేది మేము గౌడ్స్ కూడా అనుకున్నా కూడా కిలోమీటర్ నడిచిపోవాల్సిన రోజులు ఉండే. అలాంటిది ఏది కాకుండా రైతులు కూడా చేనుల కాడికి పోవాలంటే బండ్లల్లో ఎడ్ల బండ్లల్లో పోవాలంటే బండి బోర్ల పడుతుందని భయపడ్డ రోజులు ఉన్నాయి. హరిబాబు అనే వ్యక్తి దగ్గరికి పోయి మొరబెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ జంగల్ బంద్ నుంచి వన్నింగ్ లైన్ పక్క నుంచి జంగల్ బంద్ నుంచి మాకు ఇప్పుడు కాదు ఒకప్పటి నుంచే రోడ్డు ఉండే, బాట ఉండే, ఇట్ల బండ్ల బాట ఉండే. ఆ బాట ఎవని అయ్యేది కాదు, ఎవని తాతది కాదు, ఎవని భూమిలోకి వెళ్ళేది. మ్యాప్ కూడా ఉంటుంది దానికి. గత 40 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. ఆ రోడ్లు బంద్ చేసి భూములు కబ్జా చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి దానిలోకి వెళ్ళి రోడ్లు తీసి జనాలందరికీ సౌకర్యం కోసం రోడ్డు పోసి జనాల కోసం సౌకర్యం చేసిండు తప్ప సొంత ఓన్గా ఏదో స్వార్థం కోసమో ఎవరికో ఏమో చేయలేదు. ఇవాళ అవసరం కోసం జనాల అవసరం కోసమే రోడ్లు పోసిండు. ఇవాళ ఆ రోజు రోడ్లు పోసిన దాని మీద ఇవాళ కొట్టుకపోతే ఇంకా 5 సంవత్సరాల దానిక ఎవడు మట్టి పోసేటోడు కూడా గతి ఉండడు. ఉంటానవా? ఆ మట్టి పోసేటోడు కూడా ఉండడు. మాకు అలాంటి రోడ్లు చేసిండు, సౌకర్యం చేసిండు. సరే ఆయన ఏం సంపాదించుకున్నాడో సంపాదించుకోలేదు అనేది ఎవరికి తెలియదు. ఊళ్ళో ఎవరి సొమ్ము తినలే, ఊళ్ళో ఎవరి భూమి ఆక్రమించుకోలే. ఆయన కొనుక్కున్నాడా ఏం చేసిండు ఎట్లా అనేది దాని లెక్క దానికే ఉంటుంది, దాని పద్ధతి దానికే ఉంటుంది. రోడ్డు విషయంలో మాత్రం ఎవ్వడి కోసం తీయలేదు రోడ్డు. ఇక్కడ కాసింపల్లె ఊరు నుంచి మొదలు పెడితే లైన్ బంద్ నుంచి జనగాం రాయకమూరు భూమి కాడ నుంచి ఈ రోడ్డు అనేది పక్కా. ఇప్పుడు ఒకప్పుడు వెనుకట భూమిలో రోడ్డు అనేది బాట అనేది ఉండే. ఆ బాటను కబ్జాలు చేసుకొని పట్టాలు చేసుకున్నారు, జామాయిలు పెట్టుకున్నారు. దాన్ని కొట్టేసి పక్కా రోడ్డు తీసిండు. ఆయన సొంతం కోసం తీయలేదు, లేకపోతే ఆయన అవసరం కోసం తీయలేదు. రోడ్లు అనేది జనాల అవసరం కోసం తీసిండు, జనాల కోసం తీసిండు. పట్టా భూములలోకి వెళ్ళి 30 ఫీట్ల రోడ్డు ఉండే. 30 ఫీట్ల రోడ్డుకు 60 ఫీట్ల రోడ్డు కూడా జనాలు ఇక్కడ మాకున్న రైతులు భూములు ఇచ్చుకున్నారు. చక్కగా భూములు ఇచ్చుకొని రోడ్డు తీపించుకున్నారు. మీరు కనుక ఇవాళ సర్వే చేసుకున్నా లేదంటే మీరెవరినైనా పంపించుకొని మ్యాప్ తీసుకున్నా మీరు కొలిసినా కూడా రోడ్డు ఇక్కడ కాసింపల్లె నుంచి మొదలు పెడితే అక్కడి దాకా అట్లనే ఉన్నది. ఇంకోటి అందులో భూపాలపల్లిలో ఇవాళ గండ్ర వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడు మాకు చాలా అదృష్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత వరకు కూడా మాకు రమణారెడ్డి చేసిన అన్యాయం ఏం లేదు, హరిబాబు చేసిన అన్యాయం ఏం లేదు. కాసింపల్లెలో ఇంటింటికి గల్లికి రోడ్డు పోసిన మొగోళ్ళు అంటే హరిబాబును రమణారెడ్డి సార్. మాకు ఇలా ప్రతి ఒక్కరింటికి సిమెంట్ రోడ్డు వచ్చిందంటే హరిబాబు గండ్ర వెంకట రమణారెడ్డి. ఇవాళ మేము భూపాలపల్లిలో లైట్ బంద్ చేసుకుంటే కాసింపల్లె వరకు వస్తామంటే సెంటర్ లైటింగ్ ఉంది అంటే దానికి కారణం రమణారెడ్డి కొత్త హరిబాబు. ఇవాళ ఆయన సొంతం కోసం ఆయన ఇంటి కోసం వేసుకోలేదు. ప్రతి దాంట్లో ప్రతి రోడ్డు వేసిండు, మా కోసం వేసిండు, అది జనాల కోసం వేసిండు. అది ఇవాళ మేము ఇలా నలుగురం కలిసి తాళ్ళు ఎక్కుంటాము అంటే ఆ తాళ్ళు ఎక్కునడానికి కారణం కూడా రోడ్డు పోసిండు హరిబాబు అనేట ఆయన. రాకముందుకు సాయిరు పెట్టి బండ్లు గుంజించుకున్న రోజులు ఉన్నాయి. ఆయన సొంతం కోసం పోసుకోలేదు, ఆయన ఏదో చేసుకోలేదు. ఇలా ఎవడో దొంగనా కొడుకులు నలుగురు కలిసి మాట్లాడుకొని ఇలా కావాల్సుకొని చేస్తే కేసులు పెడితే అది మాత్రం కాదు. దానికి కాసింపల్లెలో దరిదాపుగా 100 మందిని సహకరించేటోళ్ళం ఉన్నాం.
ఈరోజు సరే ఈరోజు కనుక టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. పార్టీ గెలుచుడు ఓడుడు అనేది కాదు. మాకు కావాల్సింది కాసింపల్లెలో తగిన సాయం చేసే వ్యక్తి అనేటోడు కావాలి. తగిన సాయం చేసే వ్యక్తి అనేటోడు కావాలంటే ఆ రోజు కరోనా టైంలో ఏ ఒక్కడు కూడా ఈరోజు ఎతులు తెంగే లీడర్లు ఏ ఒక్కడు కూడా రాలేదు. చచ్చిపోతే పోయింది మేము, దానం చేసింది మేము. కొత్త హరిబాబు అనే వ్యక్తి ఏమే హరిబాబు ఇలా ఇట్లా చేద్దాం అంటే జేసీబీ పెట్టి పొక్కదోడిద్దాం, మన ట్రాక్టర్ పెడదాం, మన ట్రాక్టర్ తోటి తీసుకుపోయి దానం చేద్దామని అంటే మేము ఒక మేనం రాజేందరు, వాడు మారేళ్ళ సేనాపతి, నేను మాడ ప్రతాపరెడ్డి, చారి, ఒక 7-8 మంది, వాడు మన ఆర్ఎస్ శ్రీనివాసు, 7-8 మందిమి మేము కలిసి కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళను పోయి దానం చేసినాం. ఆ రోజు ఎవడు రాలేదు. ఈరోజు ఏతులు తెంగిన నా కొడుకులు ఏతులు తెంగిన లీడర్లు అంతా ఎవడు రాలేదు. ఆ రోజు దానం చేసిన వాళ్ళు మేము చచ్చిపోతే కొత్త హరిబాబు అనే వ్యక్తితోటి ఇంటికి 5,000 ఇప్పించినాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 7-8 మంది చచ్చిపోయారు. ఎవరికి వచ్చి కలిసిర్రు, ఎవరి ఇంటికాడ 10 రూపాయలు ఇచ్చిర్రు, అలా బియ్యం ఇప్పించినాం, మేము డబ్బులు ఇప్పించినాం. ఒక్కరు కూడా రాలేదు. మరి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళను సమర్థించిన వాళ్ళు లేరు, పరామర్శించిన వాళ్ళు లేరు. ఇంకొకటి, ఆ రోజు వాళ్ళ అమ్మ చనిపోతే, హరిబాబు వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మ పేరు మీద ఒక 300 కార్డులు, లేబర్ కార్డులు అనేటివి సృష్టించినాం. ఆ పైసలు కట్టిండు హరిబాబు అనే వ్యక్తి, ఆ పైసలు కట్టిండు. ఆ పైసలు కట్టి లేబర్ కార్డులు అనేది చేస్తే ఒక 20 మందికి కాసింపల్లెల ఆ డబ్బులు క్లైమ్ అయినాయి, అవి వచ్చినాయి. ఆ రోజు ఇలా హరిబాబు అనే వ్యక్తి తోటి కదా వాళ్ళు ఇలా 20 మంది అనేటోళ్ళు బాగుపడ్డది, వాళ్ళు బతికింది. ఇలా హరిబాబు అనే వ్యక్తి కాసింపల్లెలో ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి రూపాయి తినలేదు. హరిబాబు అనే వ్యక్తి సాయం చేసిండు తప్ప ఎవరి రూపాయి తినలేదు. ఇవాళ హరిబాబు అనే వ్యక్తి ఏదో కూలి చేసుకొని బతకటోడో, లేకపోతే వాళ్ళ అయ్యా వాళ్ళ అవ్వ కూలి చేసుకొని బతకటోళ్ళో కాదు. వాళ్ళ తాతల నుంచి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తండ్రుల నుంచి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు పట్టుకొని బతికిరు తప్ప ఏదో ఇలా కూలి చేసుకొని బతికో, లేకపోతే పార్టీని చూసుకొని బతికో, పదవుల కోసం ఆశపడో పనిచేసే వ్యక్తి కాదు. ఇలా హరిబాబు అనే వ్యక్తితోటి కాసింపల్లెల ఎంతో కొంతమంది లాభపడ్డారు తప్ప నష్టపడలేదు. ఇలా భూములు జాగాలని ఊర్లో మొత్తం కాసింపల్లె ఊర్లో ఎవరిని అడిగినా కూడా హరిబాబు అనే వ్యక్తి చేయబట్టి లాస్ అయింది ఏం లేదు. కాకపోతే ఆయన హరిబాబు అనే అంటే గిట్టని వ్యక్తులు, పడని వ్యక్తులే ఇలా హరిబాబు మీద ఒకటి ఏదో నింద మోపి ఇలా అజ్జేద్దాం ఇజ్జేద్దాం అని అనే ఆలోచన రావచ్చు. కానీ 400 మందికి లేబర్ కార్డులకు పైసలు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా రెన్యువల్ చేసిన వ్యక్తి అంటే హరిబాబు. ఇలా 20 మందికి ఆ రెన్యువల్ చేసిన కార్డులు 20 మందికి కూడా పైసలు వచ్చినాయి ఈరోజు. హరిబాబు ఎవరితోటి కూడా రాలేదు, ఎవరితోటి స్వార్థం కాలేదు, ఎవరు కూడా చేయలేదు. ఇలా హరిబాబు నాకేదో దగ్గరని కాదు, లేకపోతే హరిబాబు నేనేదో పార్టీ ఒక్కటని కాదు. హరిబాబు కాదు, నేను ఎవరినైనా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేసే వ్యక్తిని, హెచ్చరించే వ్యక్తిని నేను. పులి రవి అంటే ఎవరికి లొంగి బతికటోడు కాదు, ఎవరి దగ్గర రూపాయి తినోడు కాదు. నలుగురు చేసిన సాయమే చెప్తాం తప్ప చేయని సాయం చెప్పాం. ఈరోజు మటన్ కాడి తాళ్ళు మేము ఎక్కుకుంటున్నాం అంటే ఒకప్పుడు మేము నడిచొచ్చేటోళ్ళం కిలోమీటరు. ఇలా ఆ రోడ్డు కాడికి వచ్చి తాడి చెట్టు కాడికి వచ్చి ఏడ తాళ్ళు ఎక్కుతానామంటే ఆడ తాడి చెట్టు కాడ బండి పెట్టుకొని ఎక్కుకుంటున్నామంటే ఇలా అది హరిబాబును రమణారెడ్డి సార్ సెలవు చేయబట్టే మేము ఇచ్చేస్తాం. ఇవాళ